హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హిందువులకి అతి పవిత్రమైన ఒక దేవాలయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ టెంపుల్ చాలా ఫేమస్. అంతేకాకుండా ప్రతిరోజు వేలల్లో దర్శించుకుంటారు. ఇంకా ముఖ్యమైన రోజుల్లో లక్షల్లో కూడా ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. ఇది పంచభూత లింగాలలో ఒకటి. అదే మన తిరువన్నమలైలో ఉన్న అరుణాచలం దేవాలయము. అరుణాచల పర్వతాన్ని శివుడే స్వరూపంగా పూజిస్తారు. ఇది సాధారణ కొండ కాదు, జీవాంతమైన స్వయంభూ శివలింగమే అని నమ్మకం. రమణ మహర్షి జీవితాంతం ఇదే కొండపై కూడా ఉన్నారు. నాసా కూడా ఇక్కడ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని రీసెర్చ్ చేసిందని కూడా అంటుంటారు. సంవత్సరానికి లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన పాపాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. అరుణాచల శక్తిని అనుభవించాలంటే ఒక్కసారైనా సరే ఈ దేవాలయానికి వెళ్ళాలి. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అండ్ వెనుక ఉన్న రహస్యాలు నాతో పాటు మీరు కూడా తెలుసుకుందాం రండి. మేము చెన్నై కిలంబక్కం న్యూ బస్ టెర్మినస్కి చేరుకున్నాం. ఇది చెన్నైలోనే ఒక మోడర్న్ బస్ స్టేషన్. ఇక్కడ నుంచి తమిళనాడు అంతటికి కూడా సూపర్ ఫాస్ట్, అల్ట్రా డీలక్స్ అండ్ ఏసీ బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి. నేనైతే ఇంత పెద్ద బస్ స్టేషన్ మొదటిసారి చూస్తున్నాను. అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. క్లీన్ వెయిటింగ్ హాల్, అలానే ఫుడ్ కోర్ట్స్, టికెట్ కౌంటర్స్ అండ్ డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్ అన్నీ కూడా చాలా నీట్ అండ్ కంఫర్టబుల్గా ఉన్నాయి. టికెట్ బుక్ చేసుకొని బస్ బే వైపు వచ్చేసాం. అరుణాచలంకి వెళ్ళే బస్సులు ఎక్కువగా దొరకడం వల్ల మా ప్రయాణం అయితే చాలా ఈజీగా అనిపించింది. నేనైతే మొదటిసారి ఈ టెంపుల్ని విజిట్ చేస్తున్నాను. అండ్ చెన్నై బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ తిరువన్నమలైకి స్టార్ట్ అయ్యాం. 4 to 5 hours జర్నీ చేశాక టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. మొదట అరుణాచల కొండ వివరాలు అయితే తెలుసుకుందాం. అరుణాచల కొండ తమిళనాడులో తిరువన్నమలైలో ఉన్న పవిత్ర పర్వతం. దీన్ని జ్యోతిర్లింగం అని కూడా అంటారు మరియు శివుని రూపంగా భావిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో 5 ప్రధాన శైవ పవిత్ర ప్రదేశాలలో ఒకటి. అరుణాచలం అంటే అరుణ అంటే ఎరుపు, అగ్ని, అచల అంటే కదలనిది, అందుకే దీన్ని అగ్నిరూపం అని కూడా అంటారు. దీని ఎత్తు సుమారు 2669 అడుగులు అంటే 800 మీటర్లు. కొండ చుట్టూ ఉన్న రహదారి 14 కిలోమీటర్లు పొడవుంటుంది. భక్తులందరూ కూడా ఈ మార్గంలోనే నడుస్తూ గిరి ప్రదక్షిణ అనేది చేస్తారు. కొండ పాదాల వద్ద ప్రసిద్ధమైన ఈ అరుణాచలం క్షేత్రం అనేది ఉంటుంది. అండ్ ఈ కొండని అన్నామలై, అరుణగిరి, సోనగిరి వంటి పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. మనకి తెలిసినంత వరకు హిమాలయాస్ ఓల్డెస్ట్ మౌంటైన్స్ అని నమ్ముతాం. బట్ అవి 40 to 50 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఫామ్ అయ్యాయి. బట్ అరుణాచలం కొండపై ఉన్న కొన్ని స్టోన్స్ని ఫారిన్ కంట్రీ వాళ్ళు టెస్ట్ చేస్తే అవి హిమాలయాస్ కంటే కొన్ని బిలియన్ సంవత్సరాల కన్నా ముందే క్రియేట్ అయ్యాయని చెప్పి ప్రూవ్ అయితే అయ్యింది. అండ్ హ్యూమన్స్ వర్త్ అనేది ఈ ఎర్త్పై స్టార్ట్ అయ్యాక కూడా ఆ అగ్ని అలానే ఫైర్ అవుతూ ఉండేదంటండి. అప్పుడు ఆ ఫైర్ని అందరూ కూడా ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ అని నమ్మేవాళ్ళు. దీని వెనక చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. స్కంద పురాణం ప్రకారం ఒక కథ అయితే ఉంది. పూర్వం బ్రహ్మ, విష్ణు ఇద్దరి మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన జరిగింది. ఇద్దరూ తమ శక్తిని, మహిమను చెప్పుకుంటూ ఒక తీర్పు కావాలని కోరుకున్నారు. ఆ సమయంలో పరమశివుడు వారికి బోధ చేయాలని ఒక అపార జ్యోతి స్తంభ రూపంలో ప్రకటించాడు. ఆ జ్యోతి ఆకాశాన్ని చీల్చి అనంతంగా పైకి, అనంతంగా కిందకి విస్తరించింది. ఆ జ్యోతి స్తంభం మొదలు చివర కనుగొన్నవాడే గొప్పవాడు అని చెప్పి శివుడు అన్నారు. విష్ణువు వరాహ అవతారంలో కిందకి వెళ్ళి చివర వెతికాడు. బ్రహ్మ హంస రూపంలోని పైకి ఎగిరి వెతికాడు. కానీ ఆ జ్యోతి అంతులేని పరబ్రహ్మ స్వరూపం, ఎవరికి ముగింపు అనేది కనిపించలేదు. విష్ణువు నిజాయితీని ఒప్పుకున్నాడు, నేను చివరిని కనుగొనలేకపోయానని. శివుడు అతనికి ప్రసన్నమై వరం అయితే ఇచ్చాడు. బట్ బ్రహ్మ అయితే దాన్ని ఒప్పుకోలేదు. మళ్ళీ అబద్ధమాడాడు, నేను మొదలు చూశాను అని. శివుడు కోపంతో బ్రహ్మని శపించాడు. బ్రహ్మ, నీకు భూమిపై ఆలయాలు ఉండకూడదు అని చెప్పి. మీరు గమనించినట్టయితే బ్రహ్మదేవునికి ఎక్కువగా ఆలయాలు అయితే ఉండవు. అప్పుడు ఏ ప్లేస్లో అయితే జ్యోతి స్తంభం ఏర్పడిందో అదే అరుణాచలం. శివుడి జ్యోతి పర్వత రూపం అన్నమాట. ఎప్పుడు కూడా ఫైర్ అండ్ లైట్తో వెలుగుతూ ఉంటుంది కనుక తేజోలింగం అని అంటారు. అలానే పంచభూతాలలో ఒకటైన అగ్నితో ఉంటుంది, సో అగ్నిలింగం అని అంటుంటారు. అండ్ మీకు ఒక అనుమానం రావచ్చు, ఇప్పుడు ఉన్న ఆ కొండ అంతా ఫైర్ అంటున్నావు, మరి ఇప్పుడు అలా కనిపించట్లేదు, నార్మల్ కొండలానే ఉంది అని. అంటే సత్యయుగం, కృతయుగం ఆ టైంలో హిల్ అనేది జ్యోతిలా వెలుగుతూనే ఉండేది. అందరూ కూడా అది పరమశివుడు రూపం అని నమ్మి ప్రదక్షిణలు, పూజలు కూడా చేసేవారు. ఆ తర్వాత మనుషులు ఆ వెలుగు నుంచి వచ్చే వేడిని తట్టుకోలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే త్రేతాయుగంలో అది ఒక బంగారు పర్వతంలాగా మారింది. అండ్ తర్వాత ద్వాపర యుగంలో అది ఒక రాగి పర్వతంలాగా, అండ్ ఇప్పుడు మనం ఉన్న ఈ కలియుగంలో శిలారూపంలో మారి నార్మల్గా కనిపిస్తుంది అంతే. కానీ అది నిజానికి ఒక అగ్ని స్వరూపం. ఈ అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, అలానే అక్కడ జరగవలసిన పూజా విధానం అంతా కూడా గౌతమి మహర్షి శివాజ్ఞ చేతే ఏర్పాటు చేశారని స్కంద పురాణంలో అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్ని ఎవరు కట్టారంటే 9th centuryలోని సౌత్ని రూల్ చేస్తున్న చోళా కింగ్స్ నిర్మించారు. ఆ కన్స్ట్రక్షన్ అనే ఆర్కిటెక్చర్ అయితే నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించాయి. కట్టిన 2-3 ఏళ్లకే కూలిపోయే ఈ రోజుల్లో అసలు ఏ టెక్నాలజీ లేకుండా ఎన్నో ఏళ్ళు, ఎన్నో సంవత్సరాలు ఉండేలాగా ఈ గుడి నిర్మించారనేది మనకి చూస్తేనే అర్థమవుతుంది.
గిరి ప్రదక్షిణ అరుణాచల పర్వతాన్ని పాదయాత్రగా ఒకసారి చుట్టూ తిరగడం. ఇది సుమారు 14 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ 4 నుంచి 5-6 గంటల సమయం కూడా పట్టచ్చు. అరుణాచల పర్వతమే శివుడి జ్యోతిర్లింగ స్వరూపం అని నమ్మకం. అందుకే పర్వతం చుట్టూ తిరగడం అంటే శివుడిని సాక్షాత్తు దర్శించడమే అని భావిస్తూ ఉంటారు. ఎక్కువగా పౌర్ణమి రోజు అయితే చేస్తూ ఉంటారండి. ఎందుకంటే పౌర్ణమి రాత్రి చంద్రుడు అత్యధికంగా శక్తినిస్తాడు. అందుకే ఆ రాత్రి చేసిన ప్రదక్షిణం అనేది శివుడి జ్యోతి స్వరూపానికి దగ్గర చేస్తుందని నమ్మకం. ఈ ప్రదక్షిణ చేసే సమయంలో అష్టాదశ లింగాలను కూడా దర్శించవచ్చు. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ లింగం ఒక శక్తిని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబ సమస్యలు, ఇలా మానసికంగా టెన్షన్స్ మనకున్నవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అరుణాచలం జ్యోతి. ఈ అరుణాచలం జ్యోతి ఎలా వెలిగిస్తారంటే పర్వతం పైభాగంలో గిన్నెలా ఉండే పెద్ద పాత్ర ఉంటుంది. ఈ సాధారణ పాత్ర కాదు, చాలా పెద్ద ఇనుముతో 6-7 అడుగుల ఎత్తులో ఉండే గొప్ప గిన్నె. ఆ పాత్రలో 3500 నుంచి 4000 లీటర్ల నెయ్యి, అలానే 1 కోటి దీపాల కోసం ప్రత్యేకమైన బట్టావత్తి, వీటిని వేలాది భక్తులు సమర్పించిన మిశ్రమంగా తీసుకువెళ్తుంటారు. 1 కరార్ దేవాంగుల్ కుటుంబం మాత్రమే దీన్ని వెలిగిస్తారు. అదే కుటుంబానికి ఇది పూర్వకాలం నుంచి వచ్చిన దైవిక హక్కు. వాళ్ళు ముళ్ళదారులు ఎత్తైన శిఖరాన్ని నెయ్యి పాత్రలను తీసుకొని వెళ్తుంటారనమాట. అగ్ని కోసం ప్రత్యేకమైన 3 మీటర్ల పెద్ద వత్తిని తయారు చేస్తారు. ఈ వత్తి చాలా పెద్దది. ఒక్కసారి వెలిగితే దూరంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు కనిపించేంత పెద్ద జ్వాల. సాయంత్ర సమయంలో ప్రత్యేకమైన ముహూర్తంలో అంటే నీలదీపం లేదా కార్తీక పౌర్ణమి సుమారు సాయంత్రం 6 గంటల నుంచి 6:30 మధ్యలో భక్తుల మంత్రోచ్చరణలతో ఈ దీపం అయితే వెలిగిస్తారు. ఈ వెలిగించిన వెంటనే అరుణాచలం మొత్తం హర 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 అరుణాచలేశ్వర అంటూ కూడా మనకి ప్రతిధ్వనిస్తుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున అరుణాచల దీపం వెలిగిస్తారు. ఇది అరుణాచల పర్వతంపై శివుడు జ్యోతిర్లింగంలా ప్రత్యక్షమైన రోజు అని నమ్మకం. ఈ దీపం 10 నుంచి 13 రోజుల వరకు నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. రోజు ఉదయం నెయ్యి వేసి వత్తిని మార్చి తిరిగి వెలిగిస్తూ ఉంటారు. శివుడు బ్రహ్మ విష్ణువులకి చూపించిన అనంత జ్యోతిరూపం అదే. అరుణాచల పర్వతం జ్యోతిలింగ స్వరూపం. దీపం వెలిగించడం అంటే అహంకారాన్ని కాల్చివేసే జ్ఞానజ్యోతి అని భావం. దీపం చూడగానే పాపాలు క్షీణించి మనకు శివానుగ్రహం లభిస్తుందని కూడా నమ్మకం. ఎన్నో శరీరాలను తీసుకున్న మన జీవుడు అరుణాచలం వెళ్ళక ముందు, అలానే వెళ్ళిన తర్వాత అని చెప్పి మన జీవయాత్రకు గీత అయితే గీస్తారట. అరుణాచలంలో పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసి ఆ దీపాన్ని దర్శించుకుంటే 3 లోకాలకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం పొందుతారని కూడా ఒక నమ్మకం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అరుణాచలం గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. అలానే మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది, పాజిటివ్గా కూడా అనిపించిందండి. అండ్ నేను మా వారు కూడా పంచభూత లింగాలు దర్శించాలనుకున్నాము. లాస్ట్ మంత్ తిరుపతి వెళ్ళినప్పుడు ఈ శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ అంటే వాయులింగం దర్శించుకున్నాం. కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయము, ఈ తిరువన్నమలైలో ఉన్న అరుణాచల ఆలయం కూడా కంప్లీట్ చేశాము. ఇంకా జలలింగం అలానే ఆకాశలింగం కూడా ఉన్నాయి. ఆ శివుని అనుగ్రహం కలిగినప్పుడు అవి కూడా దర్శించాలని అనుకుంటున్నాం. అండ్ మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీరు ఎలాంటి అయితే అనుభూతిని ఫేస్ చేశారో మాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.